మెదక్ లోక్సభ బరి నుంచి బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు గారు పోటీ చేస్తున్నారు. రఘునందన్ రావు గారు మనతో మాట్లాడదాం. రఘునందన్ రావు గారు, మీరు కేవలం లోక్సభ రాజకీయాలు కాకుండా రాష్ట్ర రాజకీయాలను చూస్తున్నారు, కేంద్ర రాజకీయాలు చూస్తున్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది రాష్ట్రంలో ఒక కుదుపుతుంది. పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారని చెప్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన మీ స్పందన ఏంటి? అదేవిధంగా కేంద్రం టెలిగ్రాఫీ చట్టం ప్రకారం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదనే అనుమానం కూడా ప్రజల్లో తలెత్తుంది. బేసికల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే ఉంటాయి. టెలిగ్రాఫిక్ యాక్ట్ ఉందా, లేకపోతే ఎన్డీపీఎస్ యాక్ట్ ఉందా, ఇంకొక యాక్ట్ ఉందా, రాజ్యాంగంలో 226ని ధిక్కరించిర్రా, వ్యక్తిగత స్వేచ్ఛను హరించిర్రా, ఇవన్నీ సెకండరీ మ్యాటర్. బట్ ఫస్ట్ ఏమైంది, ఒక అఫెన్స్ జరిగిందని అనుమానం వచ్చినప్పుడు రాష్ట్ర పోలీసులు దానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 100% టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని నాలాంటి వాళ్ళం 10 సార్లు కంప్లైంట్లు పెట్టినాం. దుబ్బాక బై ఎలక్షన్స్ అప్పుడైతే నేను చాలాసార్లు చెప్పిన, మీరు కూడా బాధితులే, మేము బాధితులము. దాంట్లో అనేక రకాలుగా మా కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని అందరినీ రకరకాలుగా ఇబ్బందులు పెట్టినారు ఎన్నికల సందర్భంగా. ఎన్ని చేసినా మేము చాలా స్పష్టంగా చెప్పినాం, ఇట్లాంటి తప్పులు చేయకుండా ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి చర్య కాదు, పూర్తిగా మీరు తప్పులు చేస్తూ ఉన్నారని ఎన్ని చెప్పినా అధికారం అనేటువంటి అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి చేసినటువంటి తప్పు. చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. కేవలం నా విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ అధికారులు తమ సొంత నిర్ణయాలు తీసుకొని టెలిఫోన్ ట్యాపింగ్ చేయలేదు. దుబ్బాక ఉప ఎన్నికలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే మా జిల్లా మంత్రి హరీష్ రావు పాత్ర లేకుండా, హరీష్ రావు చెప్పకుండా అసలు వేరే వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? ఏం సంబంధం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీది రాజకీయ కక్ష సాధింపు చర్యగా కనిపిస్తుందా? నిజానికి మీరు దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా బాధితులు అని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా అధికార పార్టీకి వచ్చిన లాభం ఏంది? ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది? వ్యక్తిగత ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్తున్నారు. మీరు ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి, చంద్రశేఖరరావు గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్యన ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కంప్లైంట్ పెట్టినారు. ఏమని? మా ఫోన్లన్నీ ట్యాప్ చేస్తూ ఉన్నారు, తెలంగాణ పోలీస్ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మా ఫోన్లు వింటున్నారు అనేటువంటి కంప్లైంట్ మనం విన్నాం. అప్పుడు దానికి ఇన్ రిటార్ట్గా, దానికి ఇన్ రిప్లైగా చంద్రశేఖరరావు గారు మాట్లాడిన మాట కూడా మీరు విన్నారు. నువ్వు దొరికినవు ఓటు నోటు కేసులో, నువ్వు దొంగవు, నిన్ను ఖచ్చితంగా జైలుకు పంపిస్తాం, ఈ దేశంలో ఉన్న ఏ దేవుడు కూడా నిన్ను కాపాడాడు అని చెప్పిండ్రు. కానీ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు రాజీపడ్డారు, ఇద్దరు చంద్రులు, గురు శిష్యులు రాజీపడ్డారు. అల్టిమేట్గా టెలిఫోన్ ట్యాపింగ్ కేసును పక్కకు పెట్టిండ్రు. మీరు అంటున్నారు కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోదని. కేంద్ర దర్యాప్తు సంస్థలకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ దాటి వాళ్ళు రాగానే పొద్దులేగానే మీడియా ఏం చెప్తుంది, మీడియా మిత్రులు ఏం చెప్తారంటే, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలలో కేంద్రం జోక్యం చేసుకుంది, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని పరిపాలించనిస్తలేదు. ఇప్పటికే రోజు పొద్దున ఏం చెప్తున్నారు, ఈడీలు, ఐటీలు, సిబిఐలు. మీరు ఒక్క మాట అడుగురు దయచేసి, ఎవరి మీదనన్నా రైడ్ అయిన వాళ్ళ ఇంట్లో ₹1 దొరకలేదు. శ్రీరామచంద్రుడు బాగా మేమే తప్పు చేసినామని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఒక తప్పు చూపెట్టుండ్రు. అదే కేంద్ర దర్యాప్తు సంస్థలు శరత్ చంద్ర రెడ్డి లాంటి వాళ్ళకు బెయిల్ వచ్చింది, బెయిల్ రాగానే ఎలక్ట్రల్ బాండ్ ద్వారా బీజేపీకి భారీ లబ్ధి చేకూరుతుందని చెప్తున్నారు. అశోక్ చవాన్ లాంటి వాళ్ళని బీజేపీలో జాయిన్ కాగానే వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ ఆదర్శ స్కామ్ లాంటి వెళ్ళిపోయాయని చెప్తున్నారు. ఎవరైతే బీజేపీలో చేరారో వాళ్ళపైన ఈడీ దాడులు ఉండవు, కేసులు ఉండవు. ఇదే కవిత అరెస్టుకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వాదన మీరేమంటారు? బీఆర్ఎస్ అనేది తనకు అవకాశం ఎటు వస్తే అటు మాట్లాడుతుంది అన్న. ఒక మాట నేను అడుగుతా, బీఆర్ఎస్ అని మీరు మా మీద కూడా కేసులు పెట్టారు, రఘునందన్ రావు మీద కూడా చాలా కేసులు పెట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోడు పెట్టిపోతే బాధ అనిపించలేదు. తెలంగాణ వచ్చినాక తెలంగాణోడు కూడా తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని నినదించిన గొంతు రఘునందన్ రావుది. రఘునందన్ రావు మీద కూడా కేసులు పెట్టిరన్న. ఎన్ని కేసులు పెట్టిర్రు, ఎన్ని రకాలమైనటువంటి కుట్రలు చేసిండు మా జిల్లా మంత్రి హరీష్ రావు అంటే, నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజారుస్తుంది కూడా కేసులు పెట్టిండు. ఆడపిల్లలకి డబ్బులు ఇచ్చి ఉల్టా తప్పుడు కేసులు పెట్టించిండు. 5 సంవత్సరాలు అవుతుంది, ఎఫ్ఐఆర్ తప్పితే ఒక అడుగు ముందుకోతలేదు. కేసులు ఎందుకున్నాయి, డిస్పోజ్ చేయాలంటే పోలీసు వాళ్ళు డిస్పోజ్ చేయనటువంటి దుస్థితికి వచ్చింది. పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి టీఆర్ఎస్ చేసినటువంటి తప్పులు ఏవైతున్నాయో ఇవల్ల అవన్నీ వాళ్ళ మెడకు ఉరితాడైపడతాయి అనేది నేను అనుకుంటున్నాను. రాష్ట్రంలో మీ బీజేపీ అగ్రనేతలు చెప్తున్నారు, చాలాసార్లు చెప్పారు, 1-2 సార్లు చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. లక్ష్మణ్ గారు చెప్పిన మాట మీరు ఎక్కడో పొరపాటుగా అన్వయించుకున్నట్టున్నా. లక్ష్మణ్ గారు చెప్పింది ఏంటంటే, రేపు 12 నుంచి 15 పార్లమెంట్ స్థానాలు గెలిచిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ రావడానికి మార్గం సుగమం అవుతుంది అని చెప్పినారు. వారు ఎట్లా వస్తుందన్న చెప్పరు మీరు? ఆయన అట్లా చెప్పలేదు. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, షిండేలు కూడా ఉన్నారు అని కూడా చెప్పాడు ఆయన చాలా స్పష్టంగా. షిండేలు రాజకీయాల్లో వాళ్ళ అవసరాల కోసం అన్ని పార్టీలలో ఉంటారు.
వస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అన్న. ఎవరు షిండే అవుతారు, ఎందుకు షిండే అవుతారు అనేది ఆ రోజు ఉన్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఆ రాజకీయ నాయకుడు తీసుకునేటువంటి నిర్ణయం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంత తొందరగా పడేయాలనే కోరిక మీ నాయకులు పొరపాటున కూడా లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా కూడా అట్లాంటి తప్పుడు మార్గంలో అధికారంలోకి రావాలని కోరుకుంటలేం. మహారాష్ట్రలో రాజ్యాంగం కనిపించలేదా? రైట్, మంచి ప్రశ్న కనిపించలేదా? మంచి ప్రశ్న అడిగినా జర ఓపిక ఒక్క నిమిషం వినన్న. మహారాష్ట్ర ఎన్నికల ముఖ చిత్రాన్ని మీరు గమనించుకుంటే మహారాష్ట్రలో ఎవరెవరు కలిసి పోటీ చేసిరన్న? భారతీయ జనతా పార్టీ, శివసేన 2 కలిసి పోటీ చేసినాయి. 2 కలిసి మెజారిటీ వచ్చింది. మా భాగస్వామ్య పక్షం తప్పు ఆలోచన చేసింది. ఆయనకు ముఖ్యమంత్రి కావాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి పోయి శివసేన పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టింది. తనకు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీతో పొత్తు పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యిండు. ఎవరు జీర్ణించుకోలేదు? ఇది బీజేపీలకు సంబంధం లేదు. శివసేన ద్వారా గెలిచబడినటువంటి ఎమ్మెల్యేలు మేము భారతీయ జనతా పార్టీతోటే ఉంటాం, కాంగ్రెస్ తోటి ఉండమని బయటకు వచ్చారు. మీరు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్న మీ ఎమ్మెల్యేలు మీ నాయకత్వాన్ని వదులుకొని బయటకు వస్తే విషయం కోర్టుకు పోయింది. కోర్టు చెప్పింది ఆయన చేసిందే రైట్ అని చెప్పింది, షిండే గారు చేసిందే రైట్ అని చెప్పింది. దానికి బీజేపీకి ఏం సంబంధం అన్నా? ఒరిజినల్గా ప్రభుత్వం మాది, ముఖ్యమంత్రి మేము ఉండాలి. అయినా ఒక అడుగు తగ్గి మేము ఉప ముఖ్యమంత్రి. ఎందుకు మహారాష్ట్ర రాజకీయాలను అన్వయిస్తున్నారు తెలంగాణలో? నేను అన్వయిస్తాను. ఒక సంఘటన జరిగినప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక రేప్ సంఘటన జరిగింది అనుకో, ప్రజల నుంచి వచ్చే వాయిస్ ఏముంటుంది? ఆ దొంగలందరినీ ఆ దిశ ఎన్కౌంటర్లో చంపినట్టు చంపుండ్రి అంటారు. దిశ ఎన్కౌంటర్కి మిగతా వాటికి ఏం సంబంధం ఉంటుంది? ఉండదు. కానీ సమాజంలో దిశ మీద జరిగినటువంటి అత్యాచారం అనేది ఒక ముద్రేసిపోయింది. సో దిశ ఎన్కౌంటర్లో వాళ్ళకి శిక్ష వేసింది కరెక్ట్ అనేది కామన్ మ్యాన్ అనుకున్నాడు. అట్లా మహారాష్ట్ర ఇన్సిడెంట్ ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా తాను ఇచ్చిన బీఫామ్కు వ్యతిరేకంగా తమ ఎమ్మెల్యేలు పోతున్నారంటే ఎందుకు పోతున్నారు అనేది ఆలోచించుకోవాలి. దుబ్బాక ఎన్నికల్లో మీరు విజయం తర్వాత చాలాసార్లు మాట్లాడారు, 1-2 సార్లు కూడా మాట్లాడారు. దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు గెలుపు నన్ను చూసేశారు, అమిత్ షా నడ్డాను చూసి వేయలేదని చెప్పారు. ఇప్పటికీ అదే మాట మీద కట్టుబడి ఉన్నారా? రఘునందన్ రావు ఆ మాటలు మాట్లాడలేదు. కొంతమంది మీడియా మిత్రులు అత్యుత్సాహంతో మార్ఫింగ్ చేసి పెట్టుకున్నటువంటి ఆడియోలు అవి, అంతకుమించి ఇంకొకటి ఏం కాదు. రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచిన రఘునందన్ రావు వేరు, బీజేపీ వేరు కాదు. ఇన్ఫాక్ట్ మీడియా అడిగిన ప్రశ్న అది చాలా సందర్భాల్లో. రఘునందన్ గెలిచిండా, బీజేపీ గెలవలేదని చాలామంది చెప్తే నేను 100 సార్లు చెప్పినా, 100 ఇంటర్వ్యూలో చెప్పిన. రఘునందన్ భారతీయ జనతా పార్టీ రెండింటిని మీరు సెపరేట్ చేయలేరు. రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పార్టీ అవకాశం ఇస్తే దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచి వచ్చిండు అని చెప్పిండు. రఘునందన్ రావు బీజేపీ లీడర్గానే గెలిచిండు, బీజేపీ లీడర్గానే రేపు పార్లమెంట్ కూడా మెదక్ గెలవు. ఎందుకు మీకు టికెట్ ఇవ్వడానికి చాలాసార్లు ఆలోచించారు? అధిష్టానం భర్జనాలు పడింది రఘునందన్ రావుని మెదక్ అభ్యర్థిగా ప్రకటించడానికి. ఎలక్షన్ నోటిఫికేషన్ రాలే. నేనేమన్నా లాస్ట్ క్యాండిడేట్నా అన్న? సెకండ్ లిస్ట్లోనే నా పేరు వచ్చింది. డీకేఆర్ నగర్ ఆల్ ఇండియా బీజేపీ ఉపాధ్యక్షురాలు గౌరవనీయురాలు సోదరి, వారి సీటు కూడా 2వ లిస్టులోనే వచ్చింది. 1 కంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నప్పుడు అందరిని పిలిచి మాట్లాడిన తర్వాత సీట్లు డిక్లేర్ అవుతాయి. అంతేగాని మాది ఏమన్నా ప్రాంతీయ పార్టీ అన్న ఏకపక్షంగా? మీరంటే గిట్టని వాళ్ళు సొంత పార్టీలో ఉన్నారా, బయట ఉన్నారా? అంతటి ఉంటారన్న. ఊరన్న తర్వాత రకరకాల వ్యక్తులు ఉంటారు, అందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాం, తప్పేముందన్న. మీ పార్టీలో బండి సంజయ్కు మీకు మధ్య సయోధ్య కుదిరిందా? అసలు భేదాభిప్రాయమే లేనప్పుడు సయోధ్య అనే పంచాయతీ గుండె మీద చేసుకొని చెప్తారా మీకు భేదాభిప్రాయం లేదని? అంటే ఒక ఇష్యూని ప్రొజెక్ట్ చేస్తున్న సందర్భంగా వారి అభిప్రాయం వారికి ఉంటుంది, నా అభిప్రాయం నాకు ఉంటుంది. అది భేదాభిప్రాయం ఎట్లయితుంది? ఇప్పుడు ఇంట్లో 4 ఉంటారన్న, మీరు మీ శ్రీమతి పిల్లలు ఉంటారు. ఒక కారు కొనాలని అనుకున్నారు అనుకోండి, మీ మేడం బెంజ్ కొనమంటుంది, మీరు డబ్బులు లేవే మారుతి కారు కొనుక్కుందాం అంటారు. సో దాన్ని నేను పంచాయతీ కింద చూస్తారా? యూ డోంట్ ఫీల్ ఇట్ యాజ్ ఏ అభిప్రాయ భేదం కాదు. మీ అభిప్రాయం మీరు చెప్తారు, మీ శ్రీమతి వారి అభిప్రాయం చెప్తుంది. అట్లా అభిప్రాయం లేకుండా ఉన్నాడు ఒకటే ఉండాలంటే అది చైనాలోనో రష్యాలోనో వేర్ దెర్ ఈజ్ ఎ డిక్టేటర్షిప్ దేర్ ఇట్ ఈస్ పాసిబుల్. ఒక మనిషి ఇంకొక మనిషికి ఇద్దరికి 100% కలిసిన అభిప్రాయం ఉండదు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. We can express it within the 4 walls. But when it comes out, party president is the superior. మా పార్టీ ప్రెసిడెంట్ ఏం చెప్తే అది చేస్తాం.